వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు లోకో పైలట్ అందరూ అప్లై చేసి ఉంటారు ఆర్ఆర్బి జనరల్గా. ఆ రైల్వేస్ కనుక ప్రిపేర్ అయ్యేటప్పుడు కనుక మనం చూసుకుంటే జీకేని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు ఆ యాక్యురసీని మనం మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అండ్ సోర్స్ ఏది తీసుకోవాలనేది కూడా ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి శ్రీధర్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రతి ఒక్క స్టూడెంట్కి జీకే అనేది అదొక సముద్రం, ఓషన్ లాంటిది. కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ సోర్స్ తీసుకోవాలనేది చాలా పెద్ద డైలమా క్వశ్చన్. అసలు దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఒక స్ట్రక్చర్డ్గా ఏమైనా చెప్పగలుగుతారా? డెఫినెట్గా అండి. మొత్తం జనరల్ స్టడీస్ అంటారు దీన్ని. జనరల్ స్టడీస్లో 10 సబ్జెక్టులు ఉంటాయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్స్. ఓకే. ఈ 10 సబ్జెక్టులకు గాను డిపెండింగ్ ఆన్ ది ఎగ్జామ్ 25 to 30 మార్క్స్ ఉంటాయండి రైల్వేలో. ఈ 25 to 30 మార్క్స్లో వీళ్ళు నన్ను ఎక్కువ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయండి. ఎందుకని? ఇంతకుముందు కొంచెం తక్కువ వచ్చినా కూడా, జనరల్ స్టడీస్ తక్కువ వచ్చినా కూడా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయి కట్ ఆఫ్ మార్కులు బాగా పెరుగుతున్న సందర్భంలో దీంట్లో మార్కులు రీజనబుల్గా రావాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. ఆ సబ్జెక్ట్ చదువుకోవటం ఎలా చదువుకోవాలి, ఏ సోర్స్ చదువుకోవాలి, అన్నిటికన్నా అద్భుతమైనటువంటి సోర్స్ ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఈ సబ్జెక్ట్ పుస్తకాలండి. బేసిక్స్ అండి. ఓకే. స్కూల్ టెక్స్ట్ బుక్లు అండి, లైన్ టు లైన్. ఇది అయిపోయిన తర్వాత ఎన్సిఆర్టీ బుక్స్ అండి, స్టాండర్డ్ బుక్స్ అండి అవి. ఓకే. నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని మా బోర్డ్ కోచింగ్ సెంటర్లో ఎన్సిఆర్టీ బుక్స్ మొత్తం చదవటం కష్టం అనే ఉద్దేశంతో ఎన్సిఆర్టీ బుక్స్ని ఆబ్జెక్టివ్ కింద కన్వర్ట్ చేసి మనం మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మనం ఇచ్చే మెటీరియల్లో ఎన్సిఆర్టీ బుక్స్ మీద మెటీరియల్ ఉంటుంది. ఓకే. వాటిల్ని కొంచెం ఎక్స్టెన్సివ్ రిపీటెడ్గా చదువుతూ ఉండాలి. ఓకే. అంటే దానికి 10 కోచింగ్ సెంటర్ల మెటీరియల్ దగ్గర పెట్టుకొని కష్టం అండి. అది ఒకటి చదవటానికే ఈ 10 సబ్జెక్టులు చదవాలంటే 5-6 నెలలు పడుతుందండి. ప్రాక్టికల్ రీజన్స్ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ వీటన్నిటిని. ఈ 8 సబ్జెక్టులు అంటే స్టాండర్డ్ సబ్జెక్టులు ఉన్నాయి కదండి. సోషల్, సైన్స్. అంటే సోషల్ అంటేనేమో హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, పాలిటీ. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇవన్నీ ఆ ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి చదువుకోవాలండి. అదేవిధంగా టైం ఉండి, ఇంట్రెస్ట్ ఉండి, రూట్స్ నుంచి తీసుకొద్దాం అనుకునే వాళ్ళు స్కూల్ టెక్స్ట్ బుక్లు అండి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు అండి. అంతే తప్పించి ఏ ప్రైవేట్ పబ్లిషర్ బుక్స్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఈ కనుక నిజంగా 100% తరువుగా ఉండగలిగితే 100% మార్కులు వచ్చేస్తాయండి దాంట్లో. ఎందుకంటే బిట్లన్నీ దాంట్లోంచే వచ్చేది, వేరే ఎక్కడి నుంచో రావండి. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్స్కి ఫండమెంటల్స్ కాబట్టి దానికి ఒక సోర్స్. కరెంట్ అఫైర్స్ ఇది కొంచెం ఇంపార్టెన్స్ కొద్దిగా పెరిగిందండి రీసెంట్ ఎగ్జామ్స్లో. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రూప్ డి ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ మీద ఇంపార్టెన్స్ కొంచెం తగ్గించి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఇచ్చిందండి. ఈ కరెంట్ అఫైర్స్ రాత్రికి రాత్రి ఏం చేయలేమండి మనం దాన్ని. ప్లాన్డ్గా చాలా చక్కగా, అంటే వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఈవెంట్ వైజ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే. అంటే ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ నుంచి కవర్ చేసుకోవాల్సిన అవసరం? అంటే 6 months. సేఫ్ 6 months అండి. ఇంకా పర్వాలేదు, నాకు టైం ఉంది, నేను ఓపిక ఉంది, మెమరీ ఉంది నా దగ్గర అనుకుంటే 1 year అండి. మినిమం 6 months అండి, మాక్సిమం 1 year అండి. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున వెళ్తే 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం అడిగిన బిట్లు కూడా ఉంటున్నాయండి, 1-2. ఆ 1 బిట్ 2 బిట్ల కోసం వెనక్కి 3 ఏళ్ళు 2 ఏళ్ళు వెళ్ళి చదవటం కొంచెం కష్టం అండి. 6 months నుంచి 1 year. మీరు అలా చెప్తుంటే స్ట్రెస్ వస్తుంది సార్ నాకు. అంటే అది ఓషన్ కదా, 1 year అనగానే 1 year బ్యాక్ వెళ్ళాలి. అందుకనే దీనికి ఏం చెప్తామంటేనండి, రీజనింగ్, అర్థమెటిక్లో 100% మార్కులు తెచ్చుకొని, ఇక్కడ 100% అనలేదండి, 100% జీకేలో మార్కులు తెచ్చుకోవటం అనేది ఇంపాసిబుల్ అండి. ఒకవేళ నిజంగా మీకే ఎగ్జామ్లో 100% వచ్చినాయి అంటే అదృష్టవంతులని పిలుస్తాం కానీ తెలివితేటలు ఉన్నాయని పిలవమండి. ఎందుకనంటే అక్కడ ఎంత తెలియగలడైనా ఎన్ని చదివినా ఎక్కడో చోట మిస్ అవుతాం బిట్టు. అక్కడ మనం వేసిన రాయి తగిలి ఉంటుందండి. ఓకే. 100% మార్కులు వచ్చినాయి అంటే దాని మీనింగ్ అదే తప్పించి అదృష్టవంతుడనే పిలుస్తాము,
తెలివిగలడు వాడిని తీసుకెళ్ళి క్లాస్లో నుంచోబెట్టి ఎలా వచ్చి నీ స్ట్రాటజీ ఏంటి ఇది కూడా ఎక్కడ చెప్పించని కూడా చెప్పించండి. ఓకే. రీజనింగ్లో 100% వచ్చినాయి అంటే డెఫినెట్గా వర్క్ చేసినట్టు. అక్కడ లక్ అన్నానండి నేను. క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో 100% వచ్చినాయి అన్న లక్ కాదండి, ఇట్స్ ప్యూర్లీ హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ కరెంట్ అఫైర్స్లో వీళ్ళు నన్ను ఎక్కువ రావాలని అనుకుంటామే తప్పించి వీ నెవర్ ఎవర్ ఎయిమ్ ఇట్ 100%. బట్ ది బెస్ట్ సోర్స్ అయితే మటుకు స్కూల్ టెక్స్ట్ బుక్లు. ఇది నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉందండి, పీవైక్యూలు అంటాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. రైల్వేలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా చదువుకోవాలండి. కారణం ఏంటంటే నంబర్ ఆఫ్ స్లాట్లు ఎక్కువ జరిగేటప్పటికి, అంటే స్లాట్లు ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి, రోజుకి 4 స్లాట్లు చొప్పున 40 రోజులు జరుగుతున్నాయి అంటే 120, 130 నుంచి 200 స్లాట్ల వరకు జరుగుతున్నాయండి. ఓకే. వాటిల్లో ఇచ్చిన బిట్లన్నీ పోగేసుకొని 2 సంవత్సరాలే 3 సంవత్సరాలే చదివేస్తే సిలబస్ అంతా అయిపోద్దండి నిజం చెప్పాలంటే. దాంట్లో నుంచి బయటికి వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుందండి. ఓకే. సో పీవైక్యూలు ఆ విధంగా రైల్వే ఎగ్జామ్లో వైటల్ రోల్ ప్లే చేస్తాయండి. బట్ కరెంట్ అఫైర్స్ మటుకు ఒక్క సోర్సే నమ్ముకోమని చెప్తాను నేను, వాట్ ఎవర్ ద సోర్స్ ఇట్ మే బి. అంతేగాని ఎక్కువ మంది పిల్లలు జిరాక్స్ సెంటర్ దగ్గర టైం గడుపుతూ ఉంటారండి. పలానా వాడిది రిలీజ్ అయిందంట, దాన్ని జిరాక్స్ తీసుకుందాం. ఎన్ని పేజీలు చదువుతామండి సార్? అన్ని చెప్తున్నారు కదా సార్, మీ సోర్స్ నమ్ముకుంటే ఏమొస్తుంది సార్ అసలు? మా సోర్స్ నమ్ముకుంటే మా స్ట్రైక్ రేట్ రోజు రోజు పెరుగుతూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 50% వరకు రీచ్ అవుతున్నాం. 50%. కొన్ని ఎగ్జామ్స్లో అయితే రీసెంట్ ఎగ్జామ్స్లో, అంటే రైల్వే ఎగ్జామ్స్ ఇంకా పూర్తిగా అవ్వలేదు కాబట్టి ఇంకా అనలైజ్ చేయలేదు, ఈ ఎగ్జామ్లోనే కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నాడండి ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్ డీలో. మళ్ళీ ఇంకో నెల తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేద్దాము, గ్రూప్ డీలో స్ట్రైక్ రేట్ ఏంటో నేను క్లియర్గా చెప్తాను. బట్ ఇప్పుడు ఏ పర్సంటేజ్ ఉంది సార్ ఇప్పుడు మీదైతే? బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే మన ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందండి, 2 స్లాట్లు జరిగింది. ఒక స్లాట్లో 50 బిట్స్కి 26 బిట్స్ కవర్ చేశామండి. ఇంకో ఎగ్జామ్లో యూ బిలీవ్ మీ ఆర్ నాట్, ఎవరు నమ్మరు మమ్మల్ని, ప్రూఫ్లతో సహా వీడియో చేసి మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాము, 50కి 41 బిట్స్ కవర్ చేశామండి. ఇట్స్ 82% స్ట్రైక్ రేట్. 100 బిట్లు 100 మార్కులకి అడిగితే 82 మార్కులకి కవర్ చేయగలిగాము, ప్రౌడ్గా చెప్పుకుంటానండి. జీకే కోసం ఉన్నా సరే మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు సార్. దానికి ప్రూఫ్లు అండి, అంటే ఏ క్వశ్చన్ ఏ రోజున ఇచ్చా, అక్కడ ఏం క్వశ్చన్ అడిగాడు, మనం ఎలా అడిగాము, ఏ రోజుని చెప్పాము మేము పిల్లలకి, ప్రూఫ్లతో సహా యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాము. గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో మీ మెటీరియల్ ప్రిపేర్ అయ్యి ఫాలో అయిపోతే సరిపోతుందండి. ఓకే. సో జీకే కోసం ఉన్నా సరే మీ దగ్గర జాయిన్ అవ్వచ్చు. పిల్లలు అయితే ఒక ఉద్యోగానికి పనిచేస్తారు, ఒక ఉద్యోగానికే కదండి బట్ మేము పనిచేసేది 4,000 ఉద్యోగాలకు పనిచేయాలండి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఆంటోస్ ఉండి వర్క్ చేస్తాము. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ.